ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాల్ని గాలిలోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. భారతదేశానికి చెందిన సీడాక్ వాళ్ళు వైర్లెస్ ఛార్జర్ని అయితే డెవలప్ చేశారు. ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా మీకు ఛార్జర్ అవసరం లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మరి ఈ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, ఇది భారతదేశంలోకి ఎప్పుడు రాబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ గన్ కోసం ఖచ్చితంగా మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారుగా, ఇదే ఈ ఇమేజ్ లోనే సీడాక్ వాళ్ళు డెవలప్ చేసిన వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతాని. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది సర్క్యూట్స్ అనేది చూపిస్తున్నారు. ఇది వైర్లెస్ సంబంధించిన ఈవీ ఛార్జింగ్ రియల్ ఇమేజ్ అనమాట. కింద చూసుకున్నట్లయితే ట్రాన్స్మిటింగ్ కాయిల్ అనేది ఒకటి ఉంది కదా, దీని ద్వారా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో మనకి ఆ ట్రాన్స్మిట్ అవుతుంది. అలానే పైన ఈవీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ఈవీ వాహనాలు ఉంటుంది కదా, ఇలా వచ్చిన ఎలక్ట్రిక్ సంబంధించిన కరెంట్ ఏదైతే వచ్చిందో అది దీనికి ట్రాన్స్మిట్ అయ్యి ఈవీ సంబంధించిన బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయి. మనం స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కదా, ఆ వైర్లెస్ ఛార్జింగ్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. DQ ఇండియా వాళ్ళు ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం సీడాక్ వాళ్ళు VN-IT నాగ్పూర్ వాళ్ళతో కలిసి ఒక 90% ఎఫిషియన్సీతో పనిచేసే ఒక 1.5 కిలోవాట్ వైర్లెస్ ఛార్జర్ అయితే డెవలప్ చేశారు. ఈ 1.5 కిలోవాట్ వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేసుకుని కేవలం 1.5 కిలోవాట్ల వైర్లెస్ ఛార్జర్ ను ఉపయోగించి 3 గంటల సమయంలోనే 4.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని 90% ఛార్జ్ చేయగలిగారు అనమాట. సో దీనికోసం వీళ్ళు సింగిల్ ఫేజ్ AC సప్లై అయితే యూజ్ చేశారు. ఈ టెక్నాలజీలో వీళ్ళు సిలికాన్ కార్బైడ్ బేస్డ్ మాస్ఫెట్స్ ను ఉపయోగించారు. అలానే దీనికి హై ఎఫిషియన్సీ, సుమారుగా 90% ఎఫిషియన్సీతో అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీని ద్వారా మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. అలానే దాని గురించి మీకు డీటెయిల్ గా ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఇది అమెరికా దేశం వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ అనమాట. యాక్చువల్ గా వీళ్ళ ఛార్జర్ రేటింగ్ వచ్చి 20 కిలోవాట్. ఇప్పుడు మన సీడాక్ వాళ్ళు అయితే 1.5 కిలోవాట్ ఛార్జర్ కదా, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో వచ్చి 20 కిలోవాట్ ఛార్జర్ తో ఎలా వర్కింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నారు. ట్రాన్స్మిటింగ్ సంబంధించిన కాయిల్స్ అయితే ఉంటాయి. ఆ ట్రాన్స్మిటింగ్ కాయిల్స్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయిన తర్వాత ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మనకి పైన ఎలక్ట్రిక్ వాహనం సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జింగ్ అయితే అందుతుంది. ఎలాగో వైర్లెస్ ఛార్జింగ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇలాగా ఎగ్జాక్ట్ గా ఇదే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి సీడాక్ వాళ్ళు కూడా మన భారతదేశంలో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలకైతే ఇటువంటి టెక్నాలజీ అయితే సప్లై చేయబోతున్నారు. సో అలానే వీళ్ళు ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ గురించి కూడా ఆర్టికల్ లో మెన్షన్ చేశారు. ఫిజికల్ కనెక్షన్ అయితే ఉండదు అనమాట. రెండోది ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అయితే ఉంటుంది. కన్వర్షన్ లాంటిది ఏమీ అవసరం ఉండదు. అలానే మాడ్యులారిటీ అనేది అడ్వాంటేజ్ గా ఉంటుంది. అలానే మ్యానుఫ్యాక్చరబిలిటీ కానివ్వండి, కాస్ట్ రిజెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఛార్జర్ సంబంధించిన రేట్లు అయితే ఉండవు. ఇందులో డైరెక్ట్ గా వైర్లెస్ ఛార్జింగ్ కాబట్టి ఒక పర్టికులర్ ప్లేస్ లో ఎలక్ట్రిక్ వాహనాన్ని పార్క్ చేస్తే అక్కడ ఛార్జింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇక దీంట్లో సంబంధించిన అప్లికేషన్స్ కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ సెంట్రల్ ఛార్జర్ లాంటిది ఉపయోగించి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఒక షెడ్యూల్డ్ ఆటోమేషన్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఎంత టైం వరకు ఛార్జ్ అవ్వాలన్నట్టుగా. ఈ పర్టికులర్ టెక్నాలజీని కేవలం ఎలక్ట్రిక్ వాహనాల్లోనే కాకుండా డ్రోన్ ఛార్జింగ్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మెడికల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ లో కూడా ఈ పర్టికులర్ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక మరి ఈ పర్టికులర్ టెక్నాలజీని సీడాక్ వాళ్ళు ఎప్పుడు మార్కెట్ లో తీసుకొస్తారు? సీడాక్ వాళ్ళు ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకొచ్చారు అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇండస్ట్రీ వెండర్స్ నుంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇది TOT లైసెన్స్ సబ్స్క్రిప్షన్ ద్వారానే ఈ పర్టికులర్ టెక్నాలజీని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తున్నారు. అయితే వీళ్ళు మినిమం ప్రైస్ ఏదైతే ఉందో ఆ మినిమం ప్రైస్ ని ఇంకా అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళ రెగ్యులేటెడ్ అథారిటీ ఉందో వాళ్ళు చెప్పిన ప్రైస్ ప్రకారంగా ఈ వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన ఛార్జర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2024 సంవత్సరం నవంబర్ 10వ తారీఖు వరకు ఉంటుందని చెప్పారు. ఇది ప్రీవియస్ గా పాత PDF అనమాట. ఇది అందుకని మీకు ఈ సంవత్సరం వరకు చూపిస్తుంది. అయితే వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు అనేది కొత్తగా వచ్చిన న్యూస్ అనమాట. ఈ పర్టికులర్ ఛార్జర్స్ ని మనకి స్టార్ట్అప్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి, మార్కెటింగ్ సంబంధించిన కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వైర్లెస్ ఛార్జర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళైతే సంప్రదించొచ్చని వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో ఇటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని సీడాక్ వాళ్ళు డెవలప్ చేస్తే అది ఈవీ కంపెనీస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎంత ఉందని చెప్పి. ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ గా చాలా కంపెనీస్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, ఒక స్టాండర్డ్ ఛార్జర్ అనేది ఇప్పుడు వెహికల్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. రేపొద్దున్న ఈ వైర్లెస్ ఛార్జర్ ని తీసుకొస్తే ఏం ఉపయోగం అని చెప్పి కస్టమర్స్ దీనికి
అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే B2B పర్పస్ కోసం కస్టమర్స్ అయినా అట్రాక్ట్ అవుతారని చూస్తే నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందంటే బస్సెస్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ట్రక్స్ ఏమైనా ఉంటాయి అప్లికేషన్స్ ఉంటే B2B సంబంధించిన వాహనాలకి అడ్వాంటేజెస్ ఉంటాయి. కారణం ఏంటంటే ఇప్పుడు B2B పరంగా మార్కెట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళ ప్రతి నిమిషం కూడా కౌంటే. వాళ్ళ ఒక ఆర్డర్ డెలివరీ చేయాలంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. కొంత ఈవెన్ ఒక 2 to 5 minutes డిలే వల్ల కూడా వీళ్ళకి చాలా వేలలో లక్షల్లో కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైం డిలేని తగ్గించడం కోసం ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రెగ్యులర్ ఛార్జర్ ని కనెక్ట్ చేశారు అనుకుందాం, ఆ ఛార్జర్ ని కనెక్ట్ చేయాలి, దాన్ని ఆన్ చేయాలి, దాన్ని రన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ అవుతుంది. కనీసం ఒక 2 to 3 minutes సేవ్ చేసుకున్నట్టే కదా. ఈ 2 to 3 minutes అనేది ఒక్కొక్క వెహికల్ కి లెక్కను చూసుకున్నట్లయితే ఉదాహరణకు 100 vehicles ఉన్నాయనుకోండి, గంటల సమయం డిలే అవుతుంది. దాని ద్వారా వీళ్ళు B2B పర్పస్ లో టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. రెండవ పారామీటర్ చూసుకున్నట్లయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోతుంది కాబట్టి కంపెనీస్ కి ఛార్జర్ పరంగా అయితే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఒక 4-5 స్పేసెస్ లో ఇలా వైర్లెస్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే కనుక ఆ ఛార్జింగ్ ఎక్విప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఈ ఛార్జింగ్ సెటప్ పెట్టేసుకుంటారు. వెహికల్ ఏ వెహికల్ కావాలంటే అక్కడ ఆగుతుంది, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఎటొచ్చి ఇక్కడ సమస్య ఏముంటుందంటే ఈ వైర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. దాన్ని బేర్ చేసుకోగలిగితే కంపెనీస్ కి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఈవెన్ బస్సెస్ కానివ్వండి, బస్సెస్ కూడా మళ్ళీ ఆ ఛార్జింగ్ కనెక్షన్ చేయడం, మళ్ళీ కనెక్ట్ అయిన తర్వాత కొంచెం టైం వెయిట్ చేయడం, ఈ టైం సేవ్ చేసుకునే పదంగా కూడా అటు బస్సులకు కానివ్వండి ఇటు ట్రక్లకు కూడా ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా సీడాక్ వాళ్ళు డెవలప్ చేసిన వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ రైది ఫ్యూచర్.